నమస్కారం. సికింద్రాబాద్లోని ప్రసిద్ధ తాడుబండ్ వీరాంజనేయ స్వామి ఆలయ చరిత్ర విశేషాలు. స్థల పురాణం. త్రేతాయుగంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు సంజీవని మూలికను తెస్తూ ఉండగా కాసేపు విశ్రాంతి కోసం ఈ ప్రాంతంలో ఆగారని ప్రజల ప్రగాఢ నమ్మకం. ఇక్కడే జాబాలి మహర్షి తీవ్రమైన తపస్సు చేయగా స్వామివారు స్వయంభూగా వెలిశారు. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే గర్భగుడిలోని ఒకే పెద్ద రాతిపై ఒకవైపు వీరాంజనేయ స్వామి, మరొక వైపు వినాయక స్వామి స్వయంభూగా ఉండటం ఇక్కడి అత్యంత అరుదైన విశేషం. స్వామివారి వాహనమైన ఒంటె విగ్రహం కూడా ఇక్కడ ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో భారీగా తాటి చెట్లు ఉండటం, ఒక గట్టు అంటే బండ్ లాంటి నిర్మాణం ఉండడం వల్ల ఈ ప్రాంతానికి తాడ్బండ్ అనే పేరు వచ్చింది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే ఆపదలు, అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కాలక్రమేణా ఈ విగ్రహం మరుగున పడిపోయింది. 19వ శతాబ్దం తొలినాళ్లలో మరికొన్ని కథనాల ప్రకారం 1920ల కాలంలో ఒక భక్తుడి కలలో స్వామివారు కనిపించి తాను ఉన్న జాడను తెలియచేశారు. దాంతో స్థానికుల సహాయంతో ఆ విగ్రహాన్ని వెలికితీసి నిజాం కాలంలో ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు. కుతుబ్ షాహీలు, మొఘలులు, రాజపుత్రుల కాలంలో ఈ ఆలయానికి కొన్ని అభివృద్ధి పనులు జరిగాయి. బ్రిటిష్ పాలన కాలంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉండే సైనికులు ధైర్యం, రక్షణ కోసం ఈ స్వామివారిని ఎక్కువగా దర్శించుకునేవారు. నవవ్యాకరణాలను పూర్తిగా నేర్చుకోవాలనే నియమం కోసం సూర్య భగవానుని కుమార్తె అయిన సువర్చలాదేవిని ఆంజనేయ స్వామి వివాహం చేసుకుంటాడు. కానీ ఆయన బ్రహ్మచారిగానే ఉంటాడు. ఈ ఆలయంలో సువర్చలాదేవి, వీరాంజనేయ స్వామిల ఉత్సవ విగ్రహాలు మనకి కనిపిస్తాయి. మనం హనుమంతునికి చాలా చోట్ల ఒంటె వాహనాల్ని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి ఎదురుగా ఉన్న ఒంటె నల్ల గ్రనైట్ రాయితో చేసి వెండి రేకులతో తాపడం చేసి ఉంటుంది. ఈ ఆలయం 40 రోజుల మండల దీక్షలకు, ప్రదక్షిణలకు చాలా ప్రసిద్ధి. కోరిన కోర్కెలు తీరడం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ 40 రోజుల పాటు పూజలు చేస్తూ ఉంటారు. వాహన పూజలు. కొత్తగా కొన్న వాహనాలకు పూజలు చేయించడానికి హైదరాబాద్లోనే ఈ ఆలయం అత్యంత ఫేమస్. ప్రతి మంగళవారం, శనివారాల్లో ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున హైదరాబాద్ వ్యాప్తంగా జరిగే శోభాయాత్ర ఈ తాడ్బండ్ ఆలయానికి చేరుకోవడంతోనే ముగిస్తుంది. ఇవి తాడ్బండ్ ఆలయం విశేషాలు.